మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. అందరికీ నమస్తులండి. వెంకట శ్రీనివాస్, ఇందూరు జిల్లా బోధనుడి. నేను ప్రచారంగా వచ్చాను. నేను ప్రచారంగా కొద్ది కాలం పనిచేశాను. భాగ్యనగర్లో ఎక్కువ కాలం పనిచేశాను. ప్రాంత కార్యాలయం కేంద్రం కూడా పనిచేశాను. నేను పెద్దవాళ్ళు చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు, వాళ్ళ అనుభవాలు. నేను ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేయడం కొరకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసానండి. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారండి. అవసరం ఉన్న వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారని మాట్లాడుతున్నారు. వాళ్ళ తోడ్పాటు కొరకు మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం, ఆ రెండు మాటలు ఎవరైనా చెప్పండి దయచేసి. అనుభవాలు ఇక్కడ ఆ స్టోరీ అందరికీ జరిగేవేయండి. ఆ స్టోరీలు వేస్తున్నాం కదా, స్టోరీలు అవసరం లేదండి. నేను చిన్న పని చేసుకుంటున్నానండి. ఆక్యుప్రెషర్ వస్తువులు అమ్ముకుంటున్నాను ఒక 15 ఏళ్ళ నుంచి. అక్కడిక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, అవన్నీ ఏం కుదరలేదు. ఆక్యుప్రెషర్ వస్తువులు అమ్ముకుంటూ బతున్నాను. దానికి కూడా ఎన్నో ఆటుపోట్లు వస్తున్నాయి నాకు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం గుర్తు చేయడానికి వచ్చానంటే, చాలా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు సంఘంలో ఉన్నారు, పూర్వ ప్రచారకులుగా ఉన్నారు. వారు ఒక మాట చెప్తే ఒక ప్రచారక అబ్బాయి జీవితం అయిపోతుంది. వారు ఒక మాట చెప్తే ఒక హాస్పిటల్లో పని అయిపోతుంది. ఆ మాట చెప్పడానికి కూడా మనకు మనస్కరించట్లేదా అని ఈ వేదిక ముఖంగా అందరినీ పూర్వ ప్రచారకులు అడుగుతున్నారు, సంఘ కార్యకర్తలను కూడా అడుగుతున్నాను నేను. నా మిత్రుడికైనా ఫోన్ చేసి ఊరికి ఫోన్లో చెప్తే 80% ఫీజు తగ్గించి ఒక కాలేజీలో అడ్మిషన్ ఇక్కడ భాగ్యనగర్లో జరిగిందండి. ఒక ఫోన్ చేస్తే అండి, బాలయ్య గారు ఒక ఫోన్ చేస్తే హాస్పిటల్లో నా పరీక్షలు ఉచితంగా అయిపోయినాయండి. ఈ చిన్న పని చేయడానికి కూడా మనస్కరించట్లేదా? ఒక సామాన్యమైన ఆర్డినరీ ముస్లిం రౌడీ షీటర్ ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా నుంచి వచ్చి మా బోధన్ మండలంలో తలదాచుకుంటున్నాడు. వారికి అన్ని సౌకర్యాలు ఒక ముస్లిం సమాజము, ముస్లిం మస్జిద్ కలిగిస్తుంది. ప్రచారకులను అడుక్కునే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా 2-3 పూర్వ ప్రచారకులు అధికారిక స్థానాల్లో ఉన్నవారు వాళ్ళ అబ్బాయిలు ఎక్కడ చదివించుకోవాలి, నాకు డబ్బులు లేవు, ఎక్కడ అవకాశం కలుగుతుంది, బోరును విలిపించినటువంటి వృత్తాంతం నా దగ్గర ఉంది. ఎవరైనా సాయం చేశారంటే నేను దాన్ని షేర్ చేయగలుగుతాను. నేను మా అబ్బాయికి కొంచెం ఒక కంప్యూటర్ కావాలండి, ఒక ల్యాప్టాప్ కావాలని ఎంతో మందిని వేడుకున్నాను నేను. అది జరగలేదు. ఒక మాట చెప్తే జరిగిపోతుందండి. ఒక పెద్ద ఆయన మిత్రుడు చెప్తే అమెరికాలో ఎక్కడెక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, చదువుకు ఒకరికి ఇద్దరికి సాయం చేయంటే అయిపోతుందండి. ఇది ఒక 2 సంవత్సరాలు ఒక పెద్ద ఆయన, ఒక కార్యకర్త చెప్తే ఒక పెద్ద ఆయన మా పెద్ద అబ్బాయి మొత్తం ఫీజు కడుతున్నాడు. ఒక మాట ఫోన్లో అండి, ఆయన ముఖం కూడా తెలియదండి ఎవరు కడుతున్నారు నాకు. అది అలా పనులు జరుగుతాయండి. పనులు జరిపించడానికి కూడా ఒక ఫోన్లో మాట్లాడి ఊరట కలిగించి వారికి సాయం చేసేటువంటి మనస్థితి కూడా మన దగ్గర లేకుంటే ఈ పేరు, ఈ వ్యవహారం, ఈ సంస్థ అంతా నిరర్థకమండి. కనుక అలాంటి అవకాశాలు ఉన్న వాళ్ళు, కనీసం ప్రాంత స్థాయిలో బాధ్యతలు ఉన్న వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళకైనా ఏంటండి. ఇప్పుడు బాలయ్య గారు ఉన్నారు, వారు ఒక ఫోన్ చేస్తే అక్కడ మల్లారెడ్డి కాలేజీలో, మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూట్లో పరీక్షలు, డాక్టర్ అంతా కూడా కన్సల్టేషన్ అంతా అయిపోతుందండి. ఆ విషయం ఎంతమంది తెలుసండి? ఇక్కడ తెలియదండి. అలా డాక్టర్లుగా ఉన్న వాళ్ళు, డాక్టర్లుగా హాస్పిటల్ ఉన్న వాళ్ళు, మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. చాలా ఇబ్బందులు, అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఎంతో మంది. వారు చెప్పినట్టు జిల్లా స్థాయిలో, కింద స్థాయిలో ఇంకా ఎంతో మంది కుమిలిపోతున్న వాళ్ళు. చాలా మంది రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇంత ఇబ్బందులు ఉంటే వాళ్ళు హైదరాబాద్లో సమావేశం పెట్టుకుని మమ్మల్ని ఉద్ధరిస్తారనే బాధతో రాలేదండి చాలా మందిని. నేను సభముఖం గుర్తు చేస్తున్నాను. ఒక చిన్న ప్రయత్నం చేద్దామండి. ఆర్థికంగా, సామాజికంగా మరి పలుకుబడి ఉన్నవాళ్ళు కనీసం ఫోన్ చేసి, అరే మనవాడు ఇబ్బంది ఉన్నాడు, కొంచెం వీటిని చేర్చుకోండి, ఇంటరో, డిగ్రీయో, బీటెకో, మన వంతు సహాయం చేద్దాము. నేను కూడా 1,00,000 రూపాయలు ఈ సంస్థకి ఇద్దామని ఈరోజు నిర్ణయం చేసుకున్నానండి, డిపాజిట్గా.